నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెజిటేబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి ఈరోజు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్ మేము సో వెజిటేబుల్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బూడిద గుమ్మడికాయ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. దాని జ్యూస్ తీసుకున్నా సో అది వండి తీసుకున్నా చాలా మంచి జరుగుతుంది బాడీ అంతా కూడా. సో కామ్గా ఉంటుంది అని చెప్పేసి విన్నాను. అసలు బూడిద గుమ్మడికాయ యొక్క బెనిఫిట్స్ ఏంటి సార్? ఒక 4-5 years బ్యాక్ ఈ వెజిటేబుల్ థెరపీకి సంబంధించి నేను వీడియోస్ మొదలుపెట్టిన తర్వాత అంటే నేను ఈ వెజిటేబుల్ థెరపీ మీద పిహెచ్డి చేస్తాను. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అమెరికాలో ఉంది. ఆ యూనివర్సిటీలో దీని మీద నేను పిహెచ్డి చేస్తాను. వెజిటేబుల్ థెరపీ ఎందుకు ద బెస్ట్, ఎందుకు నాన్ వెజిటేరియన్ వద్దు వెజిటేబుల్సే ముద్దు అని చెప్తున్నాను. దాంట్లో మనకు వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి సృష్టిలో చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. అత్యంత శక్తివంతమైనటువంటి పదార్థం అంటే ఒక్కసారి దాన్ని కట్ చేసి పక్కన ఎక్కడైనా ఉంచితే 3-4 సంవత్సరాలు అది లైవ్గా ఉంటుంది, బతికే ఉంటుంది. ఏదైనా ఒక వంకాయ కోసి పక్కన పెట్టాం, అది వెంటనే పాడైపోద్ది. ఏ కూరగాయలైనా సరే దాని లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అత్యంత లైఫ్ స్పాన్ ఉండేది బూడిద గుమ్మడికాయ. మీరు దాన్ని ఎయిర్లో కూలిపోతుంది. అంటే మీ చుట్టూ నెగిటివ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే అది రియాక్ట్ అయితే దాంట్లోని ఎనర్జీని అవి సక్ చేసేస్తాయి, నెగిటివ్ ఎనర్జీస్. అప్పుడు అది కుళ్ళిపోతుంది. ఇక్కడ బాగాలేదు అని చెప్పడం కోసం అది సిమ్టమిక్గా మనకి కనిపిస్తుంది. మీరు పాదు నుంచి కట్ చేసిన తర్వాత 2-3 నెలలు కూడా అంటే మామూలుగా మీరు అక్కడ పక్కన పెట్టి అలా ఉంచితే కూడా అది అలాగే ఉంటుంది. దాన్ని మనం వాడేసుకోవచ్చు. 2-3 సంవత్సరాలు అత్యంత శక్తివంతంగా ఉండేటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే మొక్క నుంచి తీసాక కూడా తొడిమి ఉంటే సరిపోతుంది. దాన్ని ఉట్టెలో పెట్టి మీరు పక్కన ఎక్కడ పెట్టినా అక్కడ వాతావరణం బాగుంటే అది డ్యామేజ్ అవ్వకుండా 2-3 సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది. అది అలా ఉంటూ ఆ పరిసరాలను కూడా కాపాడుతుంది. మనకి ఈ పరాన్నజీవులు ఉంటాయి కదా, బొద్దింకలు, ఇలాంటి క్రిమికీటకాలు ఎప్పుడైనా ఇంట్లో ఇలాంటి బాగా ఎక్కువ ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కార్నర్స్లో పెడితే దాని ఎనర్జీకి, ఆ స్మెల్కి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. బయట లోపల ఎక్కడ ఉంటే బయటకు వచ్చేస్తాయి. అంత పవర్ఫుల్ అది. అలాంటిది క్రష్ చేసి జ్యూస్ చేసి లోపలికి పంపిస్తే ఎంత మంచిది. అంటే నేను చెప్పేంత వరకు అప్పటి వరకు తొక్కలు చెక్కేసి గింజలు తీసేసి కేవలం ఆ ఫ్లష్ను మాత్రమే వాడేవారు. ఒక 5 years బ్యాక్ విక్రమాదిత్య వెజిటేబుల్ థెరపీ అనేది రావడానికి ముందు యాష్ గార్డ్ని వాడేవారు. చాలామంది గురువులు చెప్పున్నారు. కాకపోతే ఆ పెంకు తీసేసి లోపల సీడ్స్ని తీసి కేవలం ఆ ఫ్లష్ వైట్ది మాత్రమే వాడేవారు. ఇప్పుడు నేను మన వీడియోస్ వచ్చిన తర్వాత అవేర్నెస్ బాగా వచ్చి ఫుల్గా తీసుకుంటున్నారు. దాంట్లో ఇంకా యాడింగ్ ఏంటంటే చిన్న అల్లం ముక్క, కొంచెం మిరియాల పొడి, సాల్ట్ వేసుకుని తాగడం. ఇంకా అంటే దాంట్లో అంటే నా దగ్గరికి ఏదైనా కేసు వస్తే ఈ యాష్ గార్డ్తో ఇంకేం కలపవచ్చు, అవతల వ్యక్తికి కిడ్నీ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, దాన్ని బట్టి కాంబినేషన్స్ మారుస్తూ ఉంటాను. బూడిద గుమ్మడికాయకి సంబంధించి అంటే జాతకరీత్యా దోషాలు ఏమన్నా ఉన్నా కూడా జ్యోతిష్ శాస్త్రానికి అనుగుణంగా ఉంటాయి కాయగూరలన్నీ కూడా. మన శరీరం 7 చక్రాల మీద, 12 రాసుల మీద, 108 నక్షత్ర పాదాల మీద ఆధారపడి ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు రాసులు, అశ్విని నుంచి రేవతి వరకు నక్షత్రాలు పాదాల మీద ఆధారపడి నడుస్తుంది. అందులో ప్రధానంగా ఈ కాయగూరలలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. జాతకానికి, కాయగూరలకి, మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలకి, మన శరీరంలో ఉన్నటువంటి 7 ధాతువులకి, సూర్యుడి నుంచి వచ్చేటువంటి 7 కిరణాలకి, ఇవన్నీ ఇంటర్లింక్గా మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనం అనుకున్నది సాధించడానికి దోహదం చేస్తుంది. అందులో ప్రధానమైనటువంటి పాత్ర బూడిద గుమ్మడికాయ. మీరు అడిగారు ఇది ఏం చేస్తుంది, దీనివల్ల లాభం ఏంటంటే అవును సార్, ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు. అంటే అవసరాన్ని బట్టి మంచిది కదా అని చెప్పేసి అని రోజు తీసుకుంటే దానివల్ల ప్రమాదం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో క్యాన్సర్కి అత్యద్భుతమైనటువంటి ఔషధం. బాడీ ఎసిడిక్ నేచర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని ఇమీడియట్గా ఆల్కలైన్ చేసే కెపాసిటీ బూడిద గుమ్మడికాయకు. వెంటనే తీసుకున్న ఒక గంటన్నరలో ఆ ఎసిడిటీ రిఫ్లెక్షన్స్ని కంట్రోల్ చేసేస్తుంది. ఇంతకు మించి యాంటాసిడ్ ఒకటి ఉండదు. అలాగే జింజర్ అద్భుతమైనటువంటి యాంటాసిడ్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేస్తుంది. ఇవి 2 కలిపితే అద్భుతంగా పనిచేస్తుంది. క్యాన్సర్ సెల్స్ని గ్రోత్ని కంట్రోల్ చేసేస్తుంది.
సో ఎవ్రీడే తీసుకోవడం మంచిది. హెడ్ రీజన్స్ అన్నిటికి, మ్మ్. అంటే హెడ్ రీజన్స్ ఏమన్నా చెవులకి, కళ్ళకి, బొక్కుకి, నోటికి సంబంధించిన సమస్యలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మ్మ్. హెడ్ రీజన్స్ అన్నిటికీ అది అద్భుతంగా పనిచేస్తుంది. స్టమక్ రీజన్స్లో అల్సర్స్, గ్యాస్ట్రిక్, పెప్టిక్ అల్సర్ వీటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతే కాకుండా అంటే లియో డైట్లో లేకపోతే వెజిటేబుల్ థెరపీలో అంటే ఇక్కడ మనకి ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ ఆ. కదా రెండుగా ఉంటాయి. కానీ ఈ వెజిటేబుల్ థెరపీలో, లియో డైట్లో ఫిజికల్లీ, మెంటల్ ప్రాబ్లమ్స్ రెండిట్లకి సొల్యూషన్స్ ఉంటాయి. మ్మ్. కొంతమంది భయపడుతూ ఉంటారు, మ్మ్. ఆ భయం వల్ల Anxiety గా ఉంటుంది. బెడ్ వెట్టింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. దీనికి అద్భుతంగా బూడిద గుమ్మడికాయ పనిచేస్తుంది. మానసిక సమస్య, ఆ భయాన్ని పోగొడుతుంది. అంటే కొన్ని కాంబినేషన్స్ మిక్స్ చేస్తాం మళ్ళీ దానికి. అంటే మెంటల్గా బలహీనంగా ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషను, సాడ్నెస్, ఇంట్రోవర్టెడ్ ఇలాంటి క్యారెక్టర్స్ని కూడా మార్చుకోవడానికి లియో డైట్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. దీనికి మెడిసిన్స్ లేవు. మ్మ్. మీకు ఫియర్ ఉంది, దానికి మెడిసిన్ ఏముంటుంది, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, అని చెప్తారు. లేకపోతే హనుమాన్ చాలీసా చదువు, లేకపోతే ఇంకోటి ఏదో స్తోత్రం చదువు, ధైర్యం వస్తుంది అంతే. కానీ దాన్ని తీసేస్తుంది ఇది వెజిటేబుల్ థెరపీ. మీకు ఏ మెంటల్ డిజార్డర్ ఉన్నా, మానసిక సమస్య ఉన్నా, భయం ఉన్నా, ఫియర్ ఉన్నా, యాంగర్నెస్ ఉన్నా, లోబితనం, పిసినారితనం ఉన్నా, లేకపోతే చూడండి కళ్ళ దిష్టి అంటారు కదా. మ్మ్. కన్ను దృష్టి. అంటే ఒక మనిషి చూస్తే అవతల వాళ్ళకి చెడు జరుగుతుంది. చెడు జరుగుద్ది. అంటే ఇతను చూపు అవతల వాళ్ళ మీద పడితే వాళ్ళకి జరిగే డ్యామేజ్ని కూడా ఇది తగ్గిస్తుంది. మ్మ్. అంటే తగ్గించుకోవాలనే ఇది నాలో ఉండాలి. నేను చూస్తే మీకు నష్టం జరుగుతున్నప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ఇగోయిస్ట్ని కదా. అంటే అది నాకు తెలియకుండా నాలో బిల్డ్ అయినటువంటి ఒక క్యారెక్టర్. మ్మ్. ఓకే, దాన్ని నాకు పోగొట్టు. తెలియకుండా జరిగింది అది. మ్మ్. నేను కావాలని బిల్డ్ చేసుకోలేదు. నా వల్ల మీకు నష్టం జరుగుతుందని నాకు తెలిసింది. నేను మిమ్మల్ని చూస్తే మీకు దిష్టి తగులుతుంది. అప్పుడు నేను కరెక్ట్ చేసుకోవాలి నన్ను. మ్మ్. నువ్వు నాకు శ్రేయోబలాసి, నాకు అవసరం, నువ్వు కావాలనుకున్నప్పుడు నేను వచ్చినప్పుడల్లా నువ్వేదో చెప్తావు నాకు ఇలా నెక్స్ట్ ఒక మంచి అద్భుతమైన ప్రమోషన్ వచ్చిందండి, మ్మ్. నేను చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను అన్న. సూపర్, చాలా మంచిదమ్మా అన్నాను. కానీ నా కళ్ళు నేను చూడటం వల్ల మ్మ్. నీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, నీకు ఏదో దగ్గు వచ్చింది, గొంతు బాగాలేదు, చిరంజీవి గారి దగ్గర నేను పంపిస్తే బాగూడదని చెప్పేసి అని మార్చేసింది యాజమాన్యం. నీకు తెలియదు అది. మ్మ్. నా దృష్టి పడడం వల్ల నీకు అవకాశం, ఆపర్చునిటీ పోయింది. ఓకే. అది నాకు తెలిసిన తర్వాత నాకు తెలుస్తుంది అది నా వల్లే కదా, నేను దాన్ని మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి. అది వెజిటేబుల్ థెరపీతో క్యూర్ అవుతుంది. అలాగే మీకు దిష్టి తగులుతుంది, మీరు తట్టుకోలేకపోతున్నారు, అవతల వ్యక్తి నుంచి వచ్చిన నెగిటివ్ని మీరు తట్టుకోలేకపోతున్నారు, దానివల్ల మీకు చెడు జరుగుతుంది. అప్పుడు మీరు ఏ వెజిటేబుల్స్ తీసుకోవాలి. మ్మ్. అంటే నాలో ఉన్నటువంటి చెడుని తగ్గించుకోవడానికి వెజిటేబుల్ థెరపీ పనిచేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా వెజిటేబుల్ థెరపీ పనిచేస్తుంది. దిష్టికి మనం బూడిద గుమ్మడికాయ అని చెప్తాం కదా, అవును. గుమ్మానికి కడతాం. అంటే బూడిద గుమ్మడికాయలు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. నా వల్ల మీకు జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది, నా వల్ల మీకు జరిగే మీ నష్టాన్ని మీరు కూడా తీసుకోవడం వల్ల తగ్గిస్తుంది. తగ్గిస్తుంది. ఇద్దరికీ రెండు రక్షణ విధాలుగా ఇస్తుంది. తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్యస్